బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఐనాడ పంచాయతీలోని ఎంపీపీ పాఠశాల నుంచి వచ్చిన ఈ వార్త ప్రతి తల్లిదండ్రులను కలిచివేస్తోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడా? అభంశుభం తెలియని 5వ తరగతి చదువుతున్న గిరిజన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ పాఠశాలలో పనిచేస్తున్న పాంగి సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడిపై బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తల్లిదండ్రులు చెప్తున్న వివరాల ప్రకారం పిల్లలను భయపెట్టి అసభ్యంగా ప్రవర్తించి విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పిల్లలకు భద్రత కల్పించాల్సిన పాఠశాలల్లోనే ఇలాంటి దారుణాలు జరిగితే మేము మా పిల్లలను ఎలా చదువుకు పంపాలంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే స్పందిస్తూ ఇది అత్యంత తీవ్రమైన అంశమని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ట్రూత్ న్యూస్ ఛానల్ అందించిన సమాచారం మేరకు కదిలిన పాడేరు మండల విద్యాశాఖ అధికారులు తక్షణమే విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫోక్సో చట్టాలు అమల్లో ఉన్న ఇలాంటి ఘటనలు పునరావృతమవుతుండటంపై ఇప్పుడు సమాజం మొత్తం ప్రశ్నిస్తోంది. పిల్లల భద్రత ఎవరి బాధ్యత? పాఠశాలల్లో పర్యవేక్షణ ఎక్కడ? ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ ఘటనలో బాధిత చిన్నారుల గుర్తింపు వివరాలను చట్ట ప్రకారం పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నామని ట్రూత్ న్యూస్ స్పష్టం చేస్తోంది. బాధిత బాలికలకు న్యాయం జరిగేదాకా, నిందితులపై కఠిన చర్యలు పడేదాకా ఈ అంశాన్ని ట్రూత్ న్యూస్ నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటుంది. పిల్లల రక్షణపై రాజీ లేదు. పాఠశాలలు భద్రతకు ప్రతీకలు కావాలి, అంతేకాని భయానికి కేంద్రాలు కాకూడదు. ఇది ట్రూత్ న్యూస్. మాకి మీరు ఏం చేస్తారు? మీకు మాకు ఏం పీకుతారా? నువ్వు ఏం పీకలే, వెళ్ళండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, వెళ్ళండి, బయటకు వెళ్ళండి, ఇక్కడ లోపలికి రాకండి మాకు అన్నారు. మేము పిల్లల తల్లిదండ్రులుగా వచ్చామండి, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని పిల్లలు చెప్తున్నారు. కొన్ని పెద్దవాళ్ళు చెప్తే మేము నమ్మండి. పిల్లలు చెప్తున్నారు, వాళ్ళ బాలపిల్లలు వాళ్ళు చెప్తే మేము నమ్మిస్తారు. నమ్మి మేము వచ్చి అడుగుతున్నాం సార్, ఇది నిజం అబద్ధం అంటే మీరు ఏం పీకలేరు, మీరు బయటకు వెళ్ళండి అని మాకు అన్నారు. అంటే ఆ మాటకి మేము అడిగామన్నమాట. మీరు ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు, మీరు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది, మేము పిల్లల తల్లిదండ్రులుగా మేము వచ్చి చెప్తున్నాము, ఈ ఒక్కసారికి క్షమించండి, అది మాట చెప్పండి సార్, ఎందుకు ఇలాగ చేస్తున్నారు అంటే నేను అనేసి అడిగాను అనమాట. అడిగినా ఏదని కూడా మాకు సమాధానం చెప్పలేదు. చెప్పకపోతే అంటే మీరు ఏం పీకుతారంటే అమ్మాయి కొట్టిన తర్వాత ఇంకా ఆయన కొట్టిన తర్వాత ఇంకా మరి పెద్ద పెద్ద కేకలేస్తుంటే మీరు ఏం చేయలేరని చెప్పేసి బయటకు వచ్చారన్నమాట. ఉండండి సార్, నేను సార్కు అయినాడు సార్కు ఫోన్ చేసి ఆగండి సార్ అంటే, మీరు ఏం చేయలేరు చెప్పుకోండి, మీడియాకి చెప్పుకుంటారో చెప్పుకోండి, పోలీసులు చెప్పుకోండి, ఎంఈఓ మేడంకి చెప్పుకోండి, ఎక్కడి వరకు వెళ్ళినా ఏం చేయలేరు, వెళ్ళండి అనుకొని మాకు బయట తోస్తారు సార్. పిల్లలకైతే చెప్తున్నారు, పిల్లలు మందు బాటలు తీసుకురమ్మని ఊర్లో మందు అమ్ముతున్నారు సార్. బాటలు తీసుకురమ్మని చెప్పేసి పిల్లలు తీసుకురమ్మని ఒక్కొక్కరు పంపిస్తే పిల్లలు జాకెట్ దగ్గర దాచుకుంటూ లోపలికి తెచ్చిస్తున్నారు సార్. సార్కి ఇస్తుంటే సార్ తాగుతున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడికి కళ్ళు తీసుకురావడం, ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారా, ఆ కళ్ళు తీసుకురావడం, లోపలికి తీసుకోవడం, తాగడం, అలా తాగేసి పిల్లలకి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు సార్. తీసుకెళ్ళేసి అమ్మాయి బట్టలు ఇప్పి అనేసి బట్టలు మొత్తం ఇప్పించేసి అయితే మాకు తెలియదు కదా సార్, మాకేం తెలుసు. ఇప్పుడు కన్నీ తల్లిదండ్రుల కంటేనా ఇప్పుడు గురువే కదా మన తల్లిదండ్రులు అనేసి మన పిల్లల్ని వాళ్ళని అప్పచెప్తాం. ఎందుకు సార్ అప్పచెప్తాం? మనకంటే బాధ్యత మోసేది ఇప్పుడు సార్లే కదా, టీచరే కదా. ఇప్పుడు కానీ 5 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు బాధ్యత సార్. తర్వాత సార్లకి ఏది కదా సార్ బాధ్యత. వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత మన పిల్లలు కాదు, వాళ్ళ పిల్లలు అనేసి అనుకున్న తర్వాత మా పిల్లలు అనేసి సార్లు చూసుకోవాలి కానీ సార్. ఇలాంటి ఎన్నో జరుగుతాయని మాకేం తెలుసు సార్. సువర్ణరాజు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పాడేరు. ఈరోజు ఐనాడ పంచాయతీ మలకప్పొలం దగ్గర రాయపాలెం అనే స్కూల్లో టీచరు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించిన విషయం నాకు తెలిసింది. నేను వెంటనే బయలుదేరి అక్కడ ఆ సమస్యను పరిశీలించడానికి వెళ్తున్నాను. సువర్ణరాజు, మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్, పాడేరు. ఈరోజు ఐనాడ పంచాయతీ మలకప్పొలం దగ్గర రాయపాలెం అనే స్కూల్లో టీచరు విద్యార్థులతో అసభ్యకరంగా
సుబ్రహ్మణ్యాన్ని టీచర్ సుబ్రహ్మణ్యాన్ని టీచర్ సుబ్రహ్మణ్యాన్ని టీచర్ సుబ్రహ్మణ్యాన్ని తొలగించాలి